Hello everyone, welcome to my channel Smart Preparation to Success. This is Divya. ఈరోజు మనం తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పాను కదా. సో తెలంగాణ మూమెంట్లో మనకి 3 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఐడియా ఆఫ్ తెలంగాణ, సెకండ్ ఫేజ్ వచ్చేసి మొబిలైజేషన్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వచ్చేసి స్టేట్ ఫార్మేషన్. సో అంటే ప్రతి ఒక్క ఫేజ్లో చాప్టర్స్ ఉంటాయి మళ్ళీ సపరేట్గా. సో మనం ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేసుకుందాము. ఇది హరీబరీగా నేర్చుకుంటే వచ్చేది కదా, ఎందుకంటే ప్రతిదీ కూడా ఫ్యాక్చువల్ డేటా అనమాట. ప్రతిదీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో కూడా మనకు తెలియదు. సో డేట్స్ ఉంటాయి, నేమ్స్ ఉంటాయి, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే మనం ఒక సీక్వెన్స్ ఆర్డర్లో చదువుకుంటూ వెళ్తేనే మనకి గుర్తుంటుంది అనమాట. మధ్యలో పిక్ చేసి చదివాము టాపిక్ అన్నట్టుగా ఉండదు. ఇప్పుడు పాలిటీ ఉందనుకో, ఒక టాపిక్ ఇప్పుడు జ్యుడిషియరీ ఉంది, అది చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మూమెంట్ అలా కాదనమాట. స్టార్టింగ్ నుంచి చదివితేనే మనకి అర్థమవుతుంది. అంటే ఒక్కొక్క చాప్టర్కి ఒకటి లింక్ అవుతూ వస్తుంది అనమాట. సో కొంచెం మెల్లిగా స్లోగా వెళ్దాము, పర్ఫెక్ట్గా చదువుకుందాం, ఓకేనా. సో ఈరోజు ఫస్ట్ ఫేజ్ అనమాట ఐడియా ఆఫ్ తెలంగాణలో. ఫస్ట్ పార్ట్ అంతా కల్చర్ ఉంటుంది, అది తర్వాత డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మిల్కీ మూమెంట్ అండ్ ఇట్స్ ఎమర్జెన్సీ. అసలు మిల్కీ మూమెంట్ ఎలా వచ్చింది అనేది చూద్దాం, ఓకేనా. ఫస్ట్ ఏంటంటే మనకి ఇది కొంచెం హిస్టరీ కూడా టచ్ ఉండాలి, కాకపోతే నేను కొంచెం చెప్తాను, ఓకేనా. అందరికీ నార్మల్గా తెలిసింది ఏంటంటే కాకతీయస్ వినే ఉంటారు, ఓకేనా. సో కాకతీయస్ అంటే ఏంటి, మనకు అందరికీ గుర్తుకొచ్చేది ఏంటి, వరంగల్, ఓరుగల్లు, హన్మకొండ, రైట్. సో ఫస్ట్ హన్మకొండ ఉండే క్యాపిటల్, తర్వాత ఓరుగల్లుగా చేంజ్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు వరంగల్, రైట్. సో మనకి నార్మల్గా కాకతీయాస్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటి, రుద్రమాదేవి, ఓకే. సో ఎవరు, ఫస్ట్ ప్రతాపరుద్రవన్, తర్వాత గణపతి దేవ, తర్వాత రుద్రమాదేవి, ఓకేనా. సో ఈ కాకతీయాస్ ఎక్కడ రూల్ చేశారు అంటే మనకి సౌతర్న్ పార్ట్ అనమాట. మనకి ఇండియాలో సౌతర్న్ పార్ట్ ఉంది కదా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అండ్ ఒరిస్సా. సో ఈ పార్ట్లో వీళ్ళు రూల్ చేస్తుండనమాట. రూల్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ డిక్లైన్ అయిపోయింది, అంటే వాళ్ళ రూలింగ్ అయిపోయింది అనమాట, తగ్గిపోయింది. సో తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ పార్ట్ అంటే ఆ సౌతర్న్ పార్ట్ని డెక్కన్ రీజన్ అని అంటాము. ఆ డెక్కన్ రీజన్ ఎవరు రూల్ చేయడానికి వచ్చారు, బామ్మనీస్ రూల్ చేశారు, ఓకేనా. కాకతీయస్ డిక్లైన్ అయిపోయిన తర్వాత బామ్మనీస్ స్టార్ట్ చేశారు అనమాట రూలింగ్. సో డెక్కన్ రీజన్ అంటే ఏంటి, సౌతర్న్ ఇండియా. సో ఇక్కడ అది బామ్మనీస్ రూల్ చేస్తున్న టైంలో ఢిల్లీ సుల్తానేట్ అంటే ఇక్కడ నార్త్ సైడ్ మనకి, ఓకేనా. ఇండియాలో నార్త్ సైడ్ ఉండే వాళ్ళు ఎవరు, ఢిల్లీ సుల్తానేట్స్. సో ఇక్కడ ఖిల్జీ అండ్ తుగ్లక్ వీళ్ళు ఒక ఢిల్లీ సుల్తానేట్ క్లైన్స్ అనమాట. వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది ముస్లిమ్స్ వీళ్ళు కలిసి నార్త్ నుంచి సౌతర్న్ పార్ట్కి మైగ్రేట్ అయ్యారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారనమాట వీళ్ళు, ఓకేనా. నార్త్ నుంచి సౌత్కి వచ్చి డెక్కన్ రీజన్లో సెటిల్ అయ్యారు. సో అంటే డెక్కన్ రీజన్ ఎవరు రూల్ చేస్తున్నారు, బామ్మనీస్ కదా. సో వీళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళని ఏమని అంటారు, డెక్కనీస్, ఓకేనా. సో ఎవరైతే నార్త్ నుంచి వచ్చి సౌత్లో సెటిల్ అయ్యారో వాళ్ళని డెక్కనీస్ అంటారు, ఓకే, క్లియర్. నెక్స్ట్ during the same period many Muslims West Asian countries అంటే ఇరాన్, ఇరాక్, అరేబియా అండ్ టర్కీ వాళ్ళు కూడా ఇండియాకి వచ్చారనమాట. ఎక్కడ సెటిల్ అయ్యారు, వాళ్ళు కూడా సేమ్ డెక్కన్ రీజన్ అంటే ఏంటి, సౌతర్న్ ఇండియా, అక్కడ సెటిల్ అయిపోయారు. సో డెక్కన్ రీజన్ని బామనీస్ రూల్ చేస్తున్నారు. అక్కడ ఎవరెవరు వచ్చారు, నార్త్ సైడ్ నుంచి ఢిల్లీ సుల్తానేట్స్ వచ్చారు విత్ ముస్లిమ్స్ అనమాట. సో వాళ్ళని డెక్కనీస్ అంటారు. ఇప్పుడు ఎవరైతే ఏషియన్ కంట్రీస్ లైక్ ఇరాన్, ఇరాక్ నుంచి వచ్చారో వాళ్ళు కూడా ఇక్కడ సెటిల్ అయ్యారు. అంటే వీళ్ళు అవుట్ ఆఫ్ అంటే మన కంట్రీ కాకుండా వేరే దగ్గర నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళని ఏమంటారు, ఆఫ్ఘాయిస్ అంటారు, ఓకే. సో ఇప్పుడు ఏంటి, మల్క్ అంటే కంట్రీ, ముల్కీ అంటే లోకల్. నెక్స్ట్ డెక్కనీస్ బిలాంగ్ టు సున్నీ సెక్ట్ ఆఫ్ ఇస్లాం. నెక్స్ట్ నాన్ ముల్కీ అనే వాళ్ళని ఇప్పుడు ఎవరని చెప్పాము, ఇరాన్, ఇరాక్, ఇక్కడ నుంచి వచ్చారు కదా, వాళ్ళని నాన్ లోకల్ అంటారు. సో వాళ్ళని ఏమంటారు, ఆఫ్ఘాయిస్ అంటారు. సో వీళ్ళేంటి, బిలాంగ్ టు షియా సెక్ట్ ఆఫ్ ఇస్లాం.
ఇవి గుర్తుపెట్టుకోవాలి. ముల్కీ అంటే ఏంటి, నాన్ ముల్కీ అంటే ఏంటి. ముల్కీ అంటే లోకల్, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్. సో ముల్కీని డెక్కనీస్ అంటారు, నాన్ ముల్కీని ఆఫ్ఘాయిస్ అంటారు. డెక్కనీస్ వచ్చేసి సున్నీ సెక్ట్ ఆఫ్ ఇస్లాం, ఆఫ్ఘాయిస్ వచ్చేసి బిలాంగ్ టు షియా సెక్ట్ ఆఫ్ ఇస్లాం. నెక్స్ట్ ఇక్కడ బామనీస్ థర్డ్ కింగ్ ఎవరు, అహ్మద్ షా. ఇతను మొహమ్మద్ గావిన్ అనే అతన్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేసాడు అనమాట. అతను ఎవరు, ఆఫ్ఘాయి అంటే నాన్ లోకల్. ఎక్కడి నుంచి వచ్చిండు అతను, ఇరాన్ నుంచి వచ్చిండు. సో అతన్ని అహ్మద్ షా అనే అతను ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేసిండు. మనం నాన్ లోకల్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళని తీసుకొచ్చి మంచి పొజిషన్స్లో సెటిల్ చేయాలని చూస్తారు ఎవరైనా. సో అంటే వాళ్ళందరూ ఎవరు, నాన్ లోకల్స్. సో ఇక్కడ ఏమైందంటే వాళ్ళ నాన్ లోకల్స్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మంచి మంచి జాబ్స్, మంచి మంచి పొజిషన్స్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే దిస్ లీడ్ టు కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ డెక్కనీస్ అండ్ ఆఫ్ఘాయిస్. అంటే వీళ్ళ మధ్యలో ముల్కీస్ అండ్ నాన్ ముల్కీస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది. సో 1527 అంటే ఏంటంటే లీడ్ టు ద డౌన్ఫాల్ ఆఫ్ బామనీ ఎంపైర్. ఇక్కడ అప్పుడు ఈ ఎంపైర్, బామనీ ఎంపైర్ అనేది డౌన్ఫాల్కి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ లోకల్స్ అండ్ నాన్ లోకల్స్ మధ్యలో చాలా కాన్ఫ్లిక్ట్ అక్కరైంది కాబట్టి డౌన్ఫాల్ అయిపోయింది. నెక్స్ట్, సో విత్ ద డౌన్ఫాల్ ఆఫ్ బామనీస్ ఎంపైర్ 5 స్మాల్ కింగ్డమ్స్ ఎమర్జ్డ్. అవి ఏమేంటి అంటే అహ్మద్నగర్, బెరార్, గోల్కొండ, బీజాపూర్, బీదర్. I repeat once again, 5 small kingdoms, Ahmednagar, Berar, Golconda, Bijapur, Bidar. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి, మనం గోల్కొండ అని చెప్పాం కదా, గోల్కొండ. సో గోల్కొండ అంటే ఏంటి, ఓకే, కుతుబ్ షాహీ పీరియడ్ అన్నమాట, ఫస్ట్ వన్. సో కులీ కుతుబ్ షా వాజ్ ద ఫౌండర్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ. సో కులీ కుతుబ్ షా ఎవరతను, కుతుబ్ షాహీ డైనాసిటీ ఫౌండర్ అనమాట. ఓకే, సో ఈ కులీ కుతుబ్ షా ఎవరు, ఆఫ్ఘాయి అంటే నాన్ లోకల్. సో ఇతను ఇప్పుడు అంటే బామనీ ఎంపైర్ డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత అవి సపరేట్గా 5 స్మాల్ కింగ్డమ్స్ అయ్యాయి. సో అందులో ఒకటి కుతుబ్ షాహీస్ పీరియడ్ అనమాట. సో ఇప్పుడు కులీ కుతుబ్ షా ఒక డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అతను ఆఫ్ఘాయి అయితే నాన్ లోకల్. బట్ అతనికి ఒక ఐడియా ఉంది ఎందుకు బామనీ ఎంపైర్ కొలాప్స్ అయింది, ఎందుకు అది డౌన్ఫాల్ అయింది, వాట్ ఈస్ ద రీజన్ అంటే లోకల్స్ అండ్ నాన్ లోకల్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ జరిగింది. అంటే అందరికీ నాన్ లోకల్స్కి మంచి పొజిషన్లో జాబ్స్ వచ్చినప్పుడు లోకల్స్ అంతా జాబ్లెస్ అయిపోయారు కదా, సో అందుకే కాన్ఫ్లిక్ట్ వచ్చింది అన్నట్టు అతనికి ఒక ఐడియా ఉంది. సో అతను ఇప్పుడు ఏం చేస్తాడు రూలింగ్లో, ఈ ఆఫర్డ్ మోర్ జాబ్ టు లోకల్స్, డెక్కనీస్కి అంటే ఎక్కువ జాబ్స్ ఆపర్చునిటీగా ఇచ్చాడనమాట. సో ఏం ఎంకరేజ్ చేశాడు, లోకల్ లాంగ్వేజ్ తెలుగుని ఎంకరేజ్ చేశాడు. సో ఇక్కడ అబ్దుల్ హసన్ తానిషా ఎవరు, లాస్ట్ రూలర్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ. కులీ కుతుబ్ షా ఏమో ఫస్ట్ వన్, అబ్దుల్ హసన్ తానిషా ఏమో లాస్ట్ రూలర్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ. ఇతను ఏం చేశాడంటే 2 పొజిషన్స్ అనమాట, మేజర్ పొజిషన్స్. అక్కన్న అండ్ మాదన్న వాజ్ 2 persons. అక్కన్నకి పేష్కార్ పొజిషన్ ఇచ్చాడు, మాదన్నకి మహామంత్రి. ఐ రిపీట్ ఇట్ వన్స్ అగైన్, అక్కన్న మాదన్న. అక్కన్న అంటే ఏంటి, అతను పేష్కార్, మాదన్న అంటే మహామంత్రి. ఓకే, మనం ఇక్కడ నేమ్స్ మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో ఇక్కడ ఇప్పుడు వాళ్ళ సీక్వెన్షియల్ ఆర్డర్ చెప్తాను. కులీ కుతుబ్ షా ఫౌండర్ ఆఫ్ ద డైనాసిటీ, కుతుబ్ షాహీ డైనాసిటీ. సెకండ్ పర్సన్ జంషద్ కులీ కుతుబ్ షా. ఓకే, సెకండ్ సుల్తాన్, అతను కొన్ని రోజులే ఉన్నాడు అన్నమాట. ఓకే, మహమ్మద్ కులీ కుతుబ్ షా, 5th సుల్తాన్, నోన్ ఫర్ ఫౌండింగ్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ హిస్ ప్యాట్రనేజ్ ఆఫ్ ద ఆర్ట్స్. ఇబ్రాహిం కులీ కుతుబ్ షా వాలి, ఇతనేంటి 4th సుల్తాన్ అనమాట, ప్యాట్రనైజింగ్ తెలుగుని బాగా ప్యాట్రనైజ్ చేశారు. మొహమ్మద్ కుతుబ్ షా 6th సుల్తాన్, అబ్దుల్లా కుతుబ్ షా 7th సుల్తాన్, అబ్దుల్ హసాన్ కుతుబ్ షా ఈజ్ ద 8th అండ్ ద లాస్ట్ సుల్తాన్, ఆల్సో నోన్ యాజ్ తాన్ షా. అతన్ని తాన్ షా అని ఉంటారు. క్వశ్చన్ వస్తుంది, which sultan is known as Tan Shah? Abdul Hasan Qutub Shah, who resigned ended with the capture of Golconda by Aurangzeb. అంటే గోల్కొండని ఔరంగజేబ్ క్యాప్చర్ చేసుకున్న తర్వాత అతను ఎండెడ్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ పీరియడ్ వచ్చేసి అసఫ్ జాయిస్ పీరియడ్.
ఓకే, ఇది నిజామ్స్ పీరియడ్ అని చెప్తాం మనం అసఫ్జాయి పీరియడ్ అంటే. సో హూ వాజ్ అ ఫౌండర్? నిజామ్ ఉల్ ముల్క్, ఫౌండర్ ఆఫ్ అసఫ్జాయి డైనాసిటీ. ఎప్పుడు? 1724లో. ఓకే, హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ అసఫ్జాయి డైనాసిటీ? నిజామ్ ఉల్ ముల్క్. ఈజ్ ద ఫస్ట్ నిజాం అనమాట. సో ఇక్కడ ఏమైంది, ఈ ఆఫర్డ్ మోర్ జాబ్స్ని ఆఫర్ చేశాడు. ఎవరికి ఆఫర్ చేశాడు? నాన్ లోకల్స్. సో ఇక్కడ ఏమైంది, అఫ్జల్ ఉద్దుల్లా ఫిఫ్త్ నిజాం. ఫస్ట్ నిజాం ఎవరు? నిజాం ఉల్ ముల్క్. ఫిఫ్త్ నిజాం వచ్చేసి అఫ్జల్ ఉద్దుల్లా. ఇతను ఏంటంటే లీడ్ టు ద స్టార్ట్ ఆఫ్ ముల్కీ మూమెంట్ ఇన్ 3 phases. ఇక్కడ స్టార్ట్ అయింది. ఎవరి ఫేస్లో ముల్కీ మూమెంట్ స్టార్ట్ అయింది అంటే అఫ్జల్ ఉద్దుల్లా. అసఫ్జాయి పీరియడ్, అఫ్జల్ ఉద్దుల్లా ద ఫిఫ్త్ నిజాం లీడ్ టు ద స్టార్ట్ ఆఫ్ ముల్కీ మూమెంట్ ఇన్ 3 phases. సో ఫస్ట్ ఫేజ్ ఎప్పటి నుంచి జరిగింది? 1853 to 1883. సెకండ్ ఫేజ్ వచ్చేసి ఎప్పుడు జరిగింది? 1884 to 1911. థర్డ్ ఫేజ్ వచ్చేసి 1911 to 1948. సో ఇప్పుడు ఒక్కొక్క ఫేజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.